నౌ పోస్ట్ మౌర్యన్ ఆర్ట్. పోస్ట్ మౌర్యన్ నేర్చుకుంటే మౌర్యస్ తర్వాత ఎవరెవరు వచ్చారు? నార్త్లో ఎక్కువ వాళ్ళు వచ్చారు. నార్త్లో సుంగాసు, కాన్వాసు, కుషనాస్, శాకాస్. సౌత్లో శాతవాహనస్, ఇక్షాస్, అభిరాస్, వాకటకాస్. ఇక్కడ బ్రాహ్మణికల్, ఇక్కడ పోస్ట్ మౌర్యన్స్ తర్వాత బ్రాహ్మణ్స్ వచ్చారు. మళ్ళీ శైవైట్స్, విష్ణువైట్స్, శక్తివైట్స్ కూడా వచ్చారు. ఇక్కడ స్కల్ప్చర్స్ ఇక్కడ వరకు ఎండ్ అయింది. ఇంకా స్కల్ప్చర్ ఎండ్ అయింది ఇక్కడనే. సో రాక్ కట్ కేవ్స్. ఫస్ట్ ఆర్కిటెక్చర్లో చూద్దాం. రాక్ కట్ కేవ్స్. ద కన్స్ట్రక్షన్ ఆఫ్ రాక్ కేవ్స్ కంటిన్యూడ్. మౌర్యన్ పీరియడ్లో ఎలా ఉండనో అక్కడ కూడా ఇలానే ఎలా స్టార్ట్ అయింది. 2 types ఆఫ్ కేవ్. చైత్య విహార అని 2 ఉంటుంది. చైత్య విహార అంటే రెసిడెన్షియల్ హాల్స్ ఆఫ్ బుద్ధిస్ట్, జైన్ మాక్స్ డ్యూరింగ్ టైమ్ ఆఫ్ మౌర్య పీరియడ్లో పెట్టారు. చైత్య హాల్ ఇది ఎక్కువ, విహారాస్ ఎక్కువ, రెసిడెన్షియల్ హాల్స్. విహారాస్ అంటే రెసిడెన్షియల్ హాల్స్. ఇవి మౌర్యన్ టైంలోనే కట్టారు. ఈ చైత్య అంటే ప్రేయర్ హాల్స్. క్వాడ్రాంగులర్ ఛాంబర్స్ విత్ ఫ్లాట్ రూమ్స్ అండ్ ప్రేయర్ హాల్స్ వచ్చేసి ఇవి పోస్ట్ మౌర్యన్ తర్వాత కట్టారు ఎక్కువ. కేవ్స్ ఓపెన్ కోర్ట్ యార్డ్స్ అండ్ స్టోన్ స్క్రీన్ వాల్స్ టు షీల్డ్ ఫ్రమ్ రెయిన్ డెకరేట్ చేశారు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే కార్లా చైత్య అండ్ అజంతా కేవ్స్. కార్లీ చైత్య. ఇంకోటి ఏంటంటే అజంతా కేవ్స్లో 29 ఉంటే 24 విహారాస్ అంటే ఉండడానికి, 4 మాత్రమే చైత్యాస్. అజంతా కేవ్స్లో ఇది. నెక్స్ట్ ఉదయగిరి అండ్ కందగిరి కేవ్స్, ఒరిస్సాలో. అజంతా కేవ్స్లో ఏముంటాయి? 29 ఉంటే 4 మాత్రమే చైత్యస్ ప్రేయర్ హాల్స్, మిగతా 25 వచ్చేసి విహారాస్. సో నెక్స్ట్ ఉదయగిరి అండ్ కందగిరి కేవ్స్. ఉదయగిరి అండ్ కందగిరి. మన కళింగ కింగ్ కార్వెల్లా ఉంటాడు కదా, కళింగ కింగ్ కార్వెల్లా. చెడ్డి డైనస్టీ. అశోక తర్వాత వచ్చినానే కార్వెల్లా కట్టాడినే. ఇది ఒరిస్సా దగ్గర ఉంటుంది. కేవ్ కాంప్లెక్స్ has both artificial and natural caves. They were possibly carved out Jain monks కి ఇది మెయిన్గా. 18 caves in ఉదయగిరి and 15 in కందగిరి. సో ఉదయగిరి అండ్ కందగిరి. ఉదయగిరిలోనేమో 18 caves ఉన్నవి, కందగిరిలోనేమో 15 caves ఉన్నవి. ఇవి కట్టించింది ఎవరంటే కళింగ కింగ్ కారవెల్లా. ఇది ఎక్కువ వచ్చేసి జైన్స్ వాడేవాళ్ళు, జైన్ మాంక్స్కి ఉండేది రెసిడెన్స్గా. ఉదయగిరి కేవ్స్ మన హాతీగుంప ఇన్స్క్రిప్షన్ అని చూస్తాం కదా, హాతీగుంప ఇన్స్క్రిప్షన్. ఇది రాసింది ఎవరంటే కోర్ట్ పోయిట్ హరిసేన. హాతీగుంప ఇన్స్క్రిప్షన్ అదే బ్రహ్మీ స్క్రిప్ట్లో ఉంటుంది. ఇదే అక్కడ వచ్చేసి ఉదయగిరి కేవ్స్లో ఉంది. సో కళింగ కింగ్డమ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చెట్టి డైనస్టీ ఇది ఉంటుంది.
ఫేమస్ వచ్చేసి కారవేల కింగే ఉదయగిరి అండ్ కందగిరి కేవ్స్ కట్టాడు. ఒరిస్సాలో ఇది ఉంటుంది, ఒరిస్సాలో ఉంటుంది. ఉదయగిరిలో వచ్చేసి 18 కేవ్స్, కందగిరిలో వచ్చేసి 15 కేవ్స్. ఇక్కడ ఒక ఇన్స్క్రిప్షన్ ఉంటుంది, హాతి గుంప ఇన్స్క్రిప్షన్. అది ఏదో స్క్రిప్ట్లో ఉంటుంది అంటే బ్రహ్మీ స్క్రిప్ట్లో ఉంటుంది. The inscription starts out with Jain Namokar mantra and highlights various military campaigns undertaken by King Karavella. Rani Gumpa cave in Udayagiri is double storied and as beautiful. ఈ ఉదయగిరి కేవ్స్లోనే ఈ ఉదయగిరి దాంట్లోనే ఇంకొక దాని పేరు ఏం పేరుందంటే రాణి గుంప. హతి గుంప దాకా రాణి గుంప. ఈ గుంప అంటే ఎక్కువ గుర్తు రావాల్సింది కళింగ కింగ్ కారవేల్ల వచ్చేసి ఏం చేసిండు, ఉదయగిరి కందాగిరి కట్టాడు. ఉదయగిరిలో 18 కేవ్స్ ఉంటాయి, కందాగిరిలో 15 కేవ్స్ ఉంటాయి. రాణి గుంప కేవ్ వచ్చేసి ఉదయగిరిలో బ్యూటిఫుల్ స్కల్ప్చర్స్ ఉన్నాయి. ఇది ఇంపార్టెంట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. సో అది నెక్స్ట్ స్కల్ప్చర్స్ ఏమేమి ఉండే ఇక్కడ. స్కల్ప్చర్స్ వచ్చేసి పోస్ట్ మౌర్యన్ వచ్చేసి 3 డిఫరెంట్ రీజన్స్ 3 టైప్స్ వచ్చినాయి. సెంటర్డ్ గాంధార, మథుర అండ్ అమరావతి. గాంధార, మథుర అండ్ అమరావతి ఈ స్కల్ప్చర్స్ 3 స్కూల్స్ వచ్చాయి. ఈ గాంధార ఏంటి అంటే ఎక్కువ వెస్ట్రన్ ఫ్రంటైర్స్, గాంధార వచ్చేసి ఎక్కువ వెస్ట్రన్ ఫ్రంటైర్స్లో ఉంటుంది. గాంధార వచ్చేసి వెస్ట్ సైడ్ ఎక్కువ ఉంటుంది. వెస్ట్ సైడ్లో ఏమున్నాయి, పంజాబ్ లేకపోతే పెషావర్, ఆఫ్ఘనిస్తాన్. ఈ గ్రీక్ ఇన్వైడర్స్ తెచ్చిందే ఇది. గ్రీక్స్ ఇన్వైడర్స్ ఇంకా రోమన్స్ సంబంధించి రోమన్ స్కల్ప్చర్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించింది ఇది అన్నట్టు. గాంధారాన్ని ఏమంటారు, గ్రీకో ఇండియన్ కూడా అంటారు. గ్రీకో ఇండియన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్. ఇది ఏంటంటే 2 స్టేజెస్లో 50 BC నుంచి 500 AD వరకు ఇది ఫ్లోరిష్డ్ అయింది 2 స్టేజెస్లో. ఇట్స్ నోన్ ఫర్ ఇట్స్ బ్లూ గ్రేష్. ఫస్ట్ స్టేజ్లో ఎక్కువ బ్లూయిష్ గ్రే శాండ్ స్టోన్. లేటర్ ఎక్కువ మడ్ అండ్ స్టుక్కో ఫర్ మేకింగ్. మడ్ అండ్ స్టుక్కో ఎక్కువ వాడారు. బుద్ధాస్ ఇంకా బోధిసత్వాస్ వేర్ బేస్డ్ ఆన్ గ్రీకో రోమన్ ప్యాంథియోన్ అండ్ రిసెంబుల్డ్ దట్ ఆఫ్ అపోలో. ఈ బుద్ధ ఒక ఇమేజెస్ కానీ, బోధిసత్వాస్ ఒక ఇమేజెస్ కానీ ఇవన్నీ దేని మీద బేస్ అయి ఉన్నాయంటే గ్రీకో రోమన్ పంథన్, గ్రీకో రోమకు సంబంధించిన ఉంటుంది కదా, దానికి సంబంధించి వచ్చేసి ఇంకా అపోలో అని ఉంటుంది కదా. అపోలో ఎవరు, రోమన్ కింగ్ అక్కడ ఉంటాడుగా, వాళ్ళకి సంబంధించి అలా ఉంటాయి అన్నట్టు బుద్ధ ఇమేజెస్ ఎక్కువ. ఈ మథుర ఎక్కువ వచ్చేసి యమున దగ్గర ఉండేది, బ్యాంక్ ఆఫ్ రివర్ యమున. ఇది 1 to 3rd centuries ADలో వచ్చేసింది. ఈ 3 రిలీజన్స్ ఉండేది ఇక్కడ మథురాలో, బుద్ధిజం, జైనిజం, హిందూయిజం. యక్ష ఇమేజెస్ ఫౌండ్ డ్యూరింగ్ ఇవి బేస్గా యమున కాబట్టి యక్ష ఇమేజెస్ ఉంటాయి కదా, దాని మీద బేస్ అయి ఉంటుంది. మథురా స్కూల్ యూజ్ ఆఫ్ సింబలిజం వాడారు ఇక్కడ. మథుర అంటే యమున అంటే యక్ష అంటే సింబలిజం, వాయి అట్లా అయింది. హిందూ గాడ్ శివ అనేమో లింగ తర్వాత అండ్ ముఖలింగ తర్వాత అలా ఒక ఆయుధాలతో హిందూ గాడ్స్ని చూపించారు అన్నట్టు. హాలో అరౌండ్ ద హెడ్ ఆఫ్ బుద్ధ ఇస్ ద లార్జర్ దన్ ఇన్ గంధారా స్కూల్. బుద్ధుని యొక్క మెడల హాలో ఉంటుంది కదా, అది ఇక్కడ లార్జ్ ఉంది, గంగారా కన్నా మంచి ఒక షేప్తో డెకరేట్ చేశారు. ఆ బుద్ధ ఈ షోన్ టు సరౌండెడ్ బై 2 బోధిసత్వాస్, పద్మపని హోల్డింగ్ ఎ లోటస్ అండ్ వజ్రపని హోల్డింగ్ ఎ తాణి. ఇక్కడ ఏం చేశారు అంటే బుద్ధుణ్ణి
టూ బోధిసత్వాస్ ఉంటారు కదా, పద్మపాణి ఇంకా వజ్రపాణి. ఈ వజ్రపాణి ఏమో థండర్ బోల్ట్ పట్టుకొని ఉంటాడు, ఈ పద్మపాణి ఏమో లోటస్ పట్టుకొని ఉంటాడు. అలా రెండు ఇట్లా చూపించారు ఇక్కడ మథురా స్కూల్లో. అమరావతి వచ్చేసి ఎక్కువ సౌత్, ఇది కృష్ణా రివర్ దగ్గర ఉంటుంది. ఈ శాతవాహన రూలర్స్ ఎంకరేజ్ చేశారు. ఇది శాతవాహన రూలర్స్. అవి గాంధార అండ్ మథుర వచ్చేసి ఇమేజెస్ మీద ఉంటే, ఇది మాత్రము డైనమిక్ ఇమేజెస్ ఆర్ నరేటివ్ ఆర్ట్. అది సింగిల్ ఇమేజెస్ మీద ఉండేటివి, ఇక్కడ డైనమిక్ ఇమేజెస్. మన అమరావతి అంటే డైనమిక్ కొత్త సిటీ, అలా కూడా డైనమిక్ ఇమేజెస్ లేకపోతే నరేటివ్గా చెప్పేవాళ్ళు. త్రిభంగా పోస్టర్, దట్ ఈస్ బాడీ విత్ త్రిభంగా. అమరావతిలో ఎక్కువ అంటే త్రిభంగా పోస్టర్ వాడేవాళ్ళు. అమరావతిలో ఎక్కువ అంటే త్రిభంగా పోస్టర్ వాడేవాళ్ళు. ఈ త్రిభంగా పోస్టర్ ఎక్కువ ఏ స్కూల్లో వాడేవారు అంటే అమరావతిలో. ఎందుకంటే డైనమిక్ ఇమేజెస్, సింగిల్ అయితే కదా, నరేటివ్గా కూడా ఉండేది. సో అలా గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ఓవరాల్గా షార్ట్స్ కట్గా చూద్దాము అంటే, ఫస్ట్ గాంధార, మథుర, అమరావతి. గాంధార వచ్చేసి ఎక్కువ గ్రీక్ ఇన్ఫ్లుయెన్స్తో ఉంటుంది. గ్రీక్ని హెలెనిస్టిక్ స్కల్ప్చర్ కూడా, హెలెనిస్టిక్ కూడా అంటారు, ఇండో గ్రీక్ ఆర్ట్. ఇదేమో మన మథురానేమో ఇండిజినియస్లీ మన ఇండియాలో ఉన్న డెవలప్డ్ ఎక్స్టర్నల్ ఉండదు. ఇది కూడా అమరావతి కూడా ఎక్స్టర్నల్ ఉండదు, ఓన్లీ ఇండిజీనియసే ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి బ్లూయిష్ గ్రే శాండ్ స్టోన్, తర్వాత మడ్డు వాడారు. ఫస్ట్ వచ్చేసి ఏం చేశారంటే, ఫస్ట్ గాంధార స్కూల్ స్టార్ట్ అయినప్పుడే బ్లూయిష్. సో ఇంపార్టెంట్ ఏంటంటే బ్లూయిష్ గ్రే శాండ్ స్టోన్ వాడారు. తర్వాత మడ్ అండ్ స్టుక్కో వాడారు. ఇక్కడ ఎక్కువ మథురాలో వచ్చేసి ఎక్కువ రెడ్ శాండ్ స్టోన్. అమరావతి అంటేనే వైట్ కలర్లో ఉంటుంది, వైట్ మార్బుల్. అమరావతి అంటే వైట్ మార్బుల్కి ఎంప్రాయిడరీస్. తర్వాత రెడ్ శాండ్ స్టోన్, స్పాటెడ్ రెడ్, యూజింగ్ స్పాటెడ్ రెడ్ శాండ్ స్టోన్. సో మథురా రెడ్ శాండ్ స్టోన్. గాంధార బ్లూ అని గాంధార బ్లూ పెట్టుకోవడం కూడా. నెక్స్ట్ వచ్చేసి రెడ్ తర్వాత ఇక్కడ వైట్ మార్బుల్. గాంధారాలో ఎక్కువ వచ్చేసి బుద్ధిస్ట్ ఇన్ఫ్లుయెన్సే ఉండేది. ఇక్కడ మథురాలో వచ్చేసి 3 రిలీజన్స్ ఉండేది. అమరావతి కూడా బుద్ధిస్టే. సో మథురాలో ఒక్కటే 3 రిలీజన్స్ ఉంటుంది. గాంధార మెయిన్గా కుషన. ఈ రెండు గాంధార మథుర ఈ రెండు కుషనాసే. ఇది వచ్చేసి శాతవాహనాస్. సో కుషనాస్ వచ్చేసి 2 క్రెడిట్స్కి ఉంటుంది వాళ్ళకు. ఏదేది గాంధార, మథుర. ఈ కుషనాస్ అనేది వీళ్ళు ఫారినర్ సక్సెసర్స్. ఈ కుషనాస్ వీళ్ళు ఎవరంటే యోచిక్లియన్స్ ఆఫ్ సెంట్రల్ ఏషియా. వీళ్ళు ఎక్కువ నార్త్ వెస్ట్రన్ ఇండియా, ఇంకా అప్పర్ గ్యాంగ్, మిడిల్ గ్యాంగ్ వచ్చి కడిఫిసిస్ 1, కుజుల్ కడిఫిసిస్, వేమా కడిఫిసిస్. వేమా కడిఫిసిస్ గోల్డ్ కాయిన్స్ ఇచ్చారు. వీళ్ళ కొడుకే గ్రేట్ కనిష్కాకి క్యాపిటల్స్ వచ్చేసి పెషావర్ అండ్ మథురా అలా ఉండేది. పెషావర్ అండ్ మథురా. ఈ కనిష్క వచ్చేసి శాకా ఎరా కూడా కనిపెట్టాడు 78 ADలో. 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ ఇచ్చాడు. సిల్క్ రూట్ వాడాడు కనిష్కాస్. ఈ టైంలో ఏంటంటే 4 ఇండో గ్రీక్స్, శాకాస్, పార్థియన్స్ ఉండేవాళ్ళు. అట్లా అన్నట్టే. సో అలా 4 స్కూల్స్ వచ్చేవి. సో గాంధర్వ స్కూల్ వచ్చేసి బ్లూయిష్ గ్రే, ఇక్కడ వచ్చేసి రెడ్ శాండ్ స్టోన్, ఇక్కడ వచ్చి వైట్ మార్బుల్. కుషానాస్ గాంధార, మథుర కూడా కుషానాసే, ఓన్లీ అమరావతి ఒక్కటే శాతవాహనాస్. మథుర వచ్చేసి 3 రిలీజన్స్, అమరావతి, గాంధార బుద్ధిజమే. ఇక్కడ అసలు గాంధారలో బుద్ధిజం ఎలా చూపించారంటే స్పిరిచువల్ స్టేట్, కొద్ది ఎయిర్ ఎక్కువ ఉన్నట్టు చూపించి కొన్ని ఆర్నమెంట్స్ వేసుకొని యోగి పొజిషన్లో కూర్చున్నాడు. స్పిరిచువల్
స్పిరిచువల్ స్టేట్లో కూర్చొని కొన్ని ఆర్నమెంట్స్ వేసుకున్నారు. యోగి పొజిషన్. ఐస్ ఆర్ ఆఫ్ క్లోజ్డ్ as in మెడిటేషన్. ఒక వెనక ఒకటి చూపించారు, హెడ్ వెనక ఇట్లా రౌండ్గా ఒకటి చూపించారు. దాన్ని ఏమంటారు అంటే ఇంగ్లీష్లో ప్రోటూబెరెన్స్. ఇది అలా కూర్చొని అలా మెడిటేషన్ చేస్తున్నట్టు యోగి పొజిషన్లో కూర్చొని ఐస్ ఆఫ్ క్లోజ్డ్. మథురాలో ఎట్లా చేసిండంటే విత్ డిలైటెడ్ మూడ్, విత్ స్మైలింగ్ ఫేస్. బాడీ ఎక్కువ మస్కులారిటీ అని చూపించాడు, కొద్ది టైట్ డ్రెస్ వేసుకున్నట్టు. ఫేస్ అండ్ హెడ్ షేవ్ చేసుకొని ఉంది ఇక్కడ, ఫేస్ ఇంకా హెడ్. పద్మాసన విత్ డిఫరెంట్ ముద్రాస్. వెనక ఉండేది ఇంకా ఇక్కడ కూడా వెనక ప్రోటూబెరెన్స్ ఉండేది. ఇక్కడ పద్మాసన డిఫరెంట్ ముద్రాస్, పద్మాసన వేస్తున్నట్టు ఉండేది. ఇక్కడ నెరేటివ్గా ఎక్కువ ఉండేది కాబట్టి ఇండివిజువల్గా బుద్ధ మీద ఫోకస్ తక్కువ అయిన అమరావతిలో. డెఫిక్ట్ ద స్టోరీస్ ఆఫ్ బుద్ధ ఆర్ జత్కా టెల్స్ ఏ స్కూల్లో ఎక్కువ ఇచ్చారు అంటే మనం చెప్పాల్సింది అమరావతి. ఇలా నెక్స్ట్ గ్రీక్ ఆర్ట్, రోమన్ ఆర్ట్. Greek and Roman styles have some difference and the Gandharva school integrates both the styles. గాంధర్వ స్కూల్ ఏం చేసిందంటే గ్రీక్ రోమన్ రెండు కలిపిందని మనం చదువుకున్నాం కదా. ఐడియలిస్టిక్ స్టైల్ ఆఫ్ ద గ్రీక్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద మస్కులర్ డిపిక్షన్స్ ఆఫ్ గాడ్. బుద్ధ ఇన్ గ్రీక్ రోమన్ స్టైల్. గ్రీక్లో ఎట్లా అంటే ఎక్కువ మజిల్ ఉన్నట్టు చూపించే వాళ్ళు, స్ట్రెంగ్త్ ఉన్నట్టు గాడ్కి. రోమన్స్ ఎట్లా అంటే డెకరేషన్ ఆర్నమెంటేషన్ చేసి కొంచెం రియలిస్టిక్లో ఉండేటట్లు చేశారు అన్నట్టు. ఈ గ్రీక్స్ ఏమో ఐడియలిజంగా used concrete in their sculptures. They were famous for their mural paintings. ఈ మురాల్ పెయింటింగ్స్ కూడా రోమన్స్కే ఫేమస్ కొద్దిగా ఉంటారు అన్నట్లు. సో ఇలా